ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలకమైన నిర్ణయం తీసుకున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించాయి. హన్మకొండ జిల్లా పరకాల డివిజన్ పరిధిలోని అన్ని రేషన్ దుకాణాల్లో అందుకు అధికారులు, డీలర్లు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారునికి 3 నెలలకు కలిపి 18 కిలోల చొప్పున 4 సభ్యులు ఉన్న కుటుంబానికి 72 కిలోల బియ్యం అందించనున్నారు. అయితే ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ చేయనున్నందున లబ్ధిదారులు ఈ పాస్ యంత్రంలో 3 సార్లు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. దీంతో పంపిణీకి కొంత సమయం పట్టే అవకాశం ఉందని డీలర్లు తెలిపారు. అలాగే రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ కేవైపీ పూర్తి చేసుకోవాలని, లేకపోతే రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు, రేషన్ డీలర్లు హెచ్చరిస్తున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి నెలాఖరు వరకు ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. ఇక్కడే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఎల్నినో ప్రభావం వల్ల ఈ 3 నెలల బియ్యం ఇవ్వడం నిర్ణయించారు. ఇక్కడ సాంబశివుడి దగ్గర మేము బియ్యం తీసుకుంటాం. ఆ మిత్రుడు ఇది మాకు అనుకూలంగా ఉన్నది. ఎవ్రీ నెల తీసుకోవడం కాకుండా ఒకేసారి 3 నెలలు తీసుకోవడం వల్ల ప్రజలకు కూడా అనుకూలంగా ఉన్నది. ఇది మాకు సులువుగానే ఉన్నదని చెప్పి భావిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం 3 నెలల బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది. 1వ తారీఖు ఈ 3 నెలల బియ్యం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఎల్నినో పరిస్థితి వల్ల ఈ 3 నెలల బియ్యం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి ఇవ్వడం జరుగుతుంది. 3 నెలల బియ్యం కాబట్టి కనీసం 5 నిమిషాల నుండి 15 నిమిషాల వరకు పడుతుంది. కొంచెం లేట్ అవుతుంది. వాళ్ళకు కూడా మనం చెప్తాను. దశల వారీగా అంటే 3 నెలల బియ్యం ఒకేసారి పడాయి కాబట్టి దశల వారీగా తీసుకుంటూ బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలకు కూడా మనం ఏంటంటే వాళ్ళ కోట, వీళ్ళ కోట అని వేరువేరుగా కూడా రావడం జరుగుతుంది. అంతకుముందు ఒక దిక్కే వచ్చేది, కానీ ఇప్పుడు వేరు వాళ్ళ ఎంత కోట, వీళ్ళ ఎంత కోట అనేది. అంతకుముందు సాఫ్ట్వేర్ కొంచెం ప్రాబ్లం ఉండే, ఇప్పుడు కొంచెం సాఫ్ట్వేర్ పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఒక్కసారి కొడితే ఒకేసారి వచ్చేటట్టు ఉంటే బాగుండు. అట్లా కాకుండా ఏ నెల కా నెల అనే టైప్లోనే ఉన్నది. ఒకరు 3 సార్లు తంబేయడం జరుగుతుంది. ఈ బయోమెట్రిక్ అంటే తంబు వేసే సిస్టమ్ అనేది కంపల్సరీ అందరూ ఈ కేవైసీ చేయించుకున్న వాళ్ళు అయిపోతాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ 1 నెల పెంచడం వల్ల వాళ్ళు అదృష్టవంతులైనరు. లేకపోతే చాలా రేషన్ కార్డులు వైపరుస్తున్నాయి. ఇప్పటికైనా అందరు గమనించండి, తప్పకుండా ఈ కేవైసీ చేయించుకోవాల్సిందేగా కోరుచున్నాము. ఈ కేవైసీ చేసుకుంటేనే రేషన్ కార్డు ఉంటుందని ప్రభుత్వం చెప్తుంది.